ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 30వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 30వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికందుతుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు, మీ పై అధికారులు గుర్తిస్తారు, మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలని ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు విస్తరించడానికి, ఇంకా అదర్ బ్రాంచెస్ పెట్టుకోవడానికి, ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది, ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఆ చదువు మీద ఏకాగ్రత బాగా కుదరటం వల్ల వాళ్ళు చదివిన చదువుకి మంచి ఫలితాలను పొందడానికి, విద్యలో మంచి స్థితి వాళ్ళకి కలగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యపరంగా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మీకు బాగా సహకరిస్తుంది. ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల, అలాగే ఆదాయం బాగుండటం వల్ల మీరు ఒక కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీకు ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా మరింత చిత్తశుద్ధితో, మరింత ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మీరు మంచి సత్ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ మార్చి 30వ తేదీ అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉంటారంటే, మీ తండ్రి గారు కానీ మీ తండ్రి సంబంధమైన బంధువులతో కూడా మీకు మంచి బాంధవ్యాలు కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల దైవ దర్శనాలు చేసుకోవటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దేవతా దర్శనాలు చేసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు దూర ప్రయాణాలు కూడా పెట్టుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో మీరు చేసే ప్రతి పని కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ కుటుంబ వాతావరణం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క పార్ట్నర్స్తో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అలాగే ఇద్దరు కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి చాలా
మీ యొక్క దాంపత్య జీవితం, సంసార జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా, మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయం దిశలో ముందుకు వెళ్తుందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఇంటా బయట కూడా మీకు సంఘంలో కూడా మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం కలగదు. గౌరవ మర్యాదలు బాగా ఏర్పడతాయి, కీర్తి ప్రతిష్టలు బాగా ఏర్పడతాయి, కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే సమయస్ఫూర్తితో మీరు చేస్తున్న ప్రతి ఆలోచన కూడా మీకు లాభిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 30వ తేదీన చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయం దిశగా ముందుకు వెళ్తుందన్న విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే మీకు ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండటం, ఫలితాలు ఏమో అనుకూలంగా అంటే ఆదాయం పెరగటం, ఈ ఆదాయం పెరగడంతో ఆటోమేటిక్గా ఎవరికైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కదా. అందువల్ల మీకు కూడా స్వతహాగానే ఆత్మవిశ్వాసం పెరిగి మీరు మరింత ధైర్యంగా, మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 30వ తేదీ అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చెయ్యండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు వదలకుండా చదవండి. రోజుకి 2 సార్లు చదవండి. ఎందుకంటే అక్కడ రాశిలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతుంది, జన్మరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది, అలాగే కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని, అలాగే శని జపాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకండి. దానివల్ల మీకు నిత్య జీవితంలో వచ్చే ఈ టెన్షన్ నుంచి, ఒత్తిడి నుంచి కొంచెం సాంత్వన లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం నేను చెప్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయండి. ఈ ఉపచారాలన్నీ చేయండి. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.